హలో జై భీమ్ అరే అన్న అడ్డం రాకే ఉంది తమ్ముడు ముందరికి పోతానా ఆయన జై భీమ్ జై భీమ్ నాకు అడ్డం పెడతా बोलो बाबा साहब अंबेडकर की जय मुझे बाबा साहब अंबेडकर आशयाలను బిఆర్ అంబేద్కర్ గారు ఇదరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రాసి రాయమని చెప్పి నియమించి ఆ రోజుల్లో 1948 ఆ సంవత్సరం ఆ సందర్భంలో దాదాపు 3600 సభలు భారతదేశంలో అంటే ప్రతి జిల్లాకు ప్రతి రాష్ట్రంలో మొత్తం తిరిగి గ్రామాల బట్టి గ్రామీణ ప్రాంత సమస్యలు పట్టణ ప్రాంత సమస్యలు ఉన్న కులాలు జాతులు వాళ్ళ బాధలు బట్టి తెలుసుకొని ఆ రోజు రాజ్యాంగం రాసి దాన్ని రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి రాజ్యాంగంపై జాతికి అంకితం చేసింది. దాన్ని అప్పుడున్న టెంపరరీ పార్లమెంట్ 1950 26 జనవరి నాడు రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేయడం రాజ్యాంగం చేసిన దాన్ని బట్టి రాజ్యాంగాలు ఏవైతే అంశాలు పొందుపరిచిందో వాటిని దృష్టిలో పెట్టుకుని 1952లో మొదటి ఎలక్షన్ జరిగేవారు దళితులు గిరిజనులు ఇంకా బలహీన వర్గాలు దృష్టిలో పెట్టుకుని అంటే వీళ్ళు పూర్తి 1000 సంవత్సరాల నుంచి అన్ని రకాల దేనికి చూసుకోకుండా అనగదొక్కబడ్డారనే ఒక ఆలోచనతోటి ఆ దినం రిజర్వేషన్ అనే అంశాన్ని వీళ్ళకు చట్టసభలో రిజర్వేషన్ ఇస్తే వీళ్ళు కొంత మెరుగుపడి వాళ్ళ జాతిని ముందుకెళ్తారు అనే ఆలోచనతో ఆ దినం రిజర్వేషన్లు చట్టసభలను ప్రకటించి చట్టసభలకు ఇచ్చి మొట్టమొదటి ఎలక్షన్ రిజర్వేషన్ ద్వారా ఎలక్షన్ ఇలా ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసింది కాబట్టి ఇవాళ దళిత సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ వీళ్ళందరూ చట్టసభలకు 152 నుంచి వరకు చట్టసభలో ఉన్నారంటే ఆయన రాసిన రాజ్యాంగ పరిస్థితి ఆయన చేసిన దాని ద్వారా కాకపోతే ఇప్పటికి కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే కోరికతోటి ఏదైతే ఆలోచనతోటి చేసిందో ఇంతవరకు పూర్తిగా ఆలోచన ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. సరే ప్రభుత్వాలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి కూడా, కానీ ఇంకా సగానికి మంది అదే పరిస్థితులు ఉన్నారు. ఆయన ఒక సామాజికవేత్త, ఎందుకన్నా ముందు ఆయన ఒక సామాజికవేత్త. సమాజంలో ఉన్న ఏవైతే అట్టడుగు వర్గాలు ఉందో వాళ్ళందరినీ కూడా సమానంగా తీసుకొచ్చి మిగతా సమాజంతో పాటు వాళ్ళ సమాజం వాళ్ళ పక్కన నిలబెట్టాలి, వాళ్ళతో పాటు కూర్చుండగలగాలి, వాళ్ళతో పాటు అన్ని రకాల హక్కులు కావాలనే ఉద్దేశంతో సమాజం మొత్తం భారతదేశంలో 3600 సభల పైన పెట్టి ఆ రాజ్యాంగం రాసిన అంశాలను పొందుపరిచి అలా చాలా జరిగింది. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తారు. ఆయనకు అంబేద్కర్ అంటే ఇష్టం లేదు, అంబేద్కర్ పేరు అంటే ఇష్టం లేదు, నాకు తెలియదు. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు
ఆయన పేరు పెట్టి ఆడ ప్రారంభించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎట్లా పేరు తీసేద్దాం, ఈ ప్రాజెక్ట్ పోవాలి, ఆయన పేరు పోవాలి, అంబేద్కర్ పోవాలి అంటే ఆ ఉద్దేశం ఏంటంటే రూరల్ వ్యవస్థలో దళితులు వీళ్ళంతా మాకు ఓటే మాకు గౌరవం చేసింది. టీఆర్ఎస్ వాళ్ళు దళితులు ఏ రకంగా చెప్తారో నీకు ప్రోత్సహించారన్న. దాని తర్వాత మొన్నటికి మొన్న బీజేపీ అంబేద్కర్ గారు వచ్చి అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడిన సంభాషణ, పార్లమెంట్ లో మాట్లాడిన భాష అందరికీ సుపరిచితులు, అందరూ తెలుసు, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పార్లమెంట్ చూస్తాం తెలుసు. అంటే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అంబేద్కర్ అంటే ఎంత అవహేళన ఉందనేది దీనికి అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ దినం చాలా మంది మేధావులున్నా కూడా ఈ బిఆర్ అంబేద్కర్ గారికి అవకాశం ఇస్తే కిందున్న దాడిత పీడిత వర్గాలకు అందరికీ న్యాయం జరిగే విధంగా కాన్స్టిట్యూషన్ అవుతాయని ఒక ఆలోచనతోటి ఆయనకు అప్పచెప్పిండు. ఆయన పూర్తి చేసిండు. దాన్ని ఆయన ఏవైతే చెప్పిండో ఆశయాలను చేసుకుంటూ పోతున్నాం. కానీ ఇంకా చాలా చేయొచ్చు, ఎంత దేశం తక్కువ చాలా చేయొచ్చు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ వీళ్ళు కానీ ఆ నియమానికి తప్పదు.